హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. చూస్తున్నారు కదండి, మనమైతే ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఉన్న E6 రోడ్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ మీకు మెయిన్గా చూసుకుంటే నేను ఈ వీడియోలో చిన్మయ విద్యాలయ అలాగే మన సీఎం గారి హౌస్ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అనేది చూపిస్తా అండి. కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, 6 ఎకరాల్లో నిర్మిస్తున్న చిన్మయ విద్యాలయం అనమాట. ఇది E6 రోడ్డుకి మనకి జడ్జీస్ భవనాలకి పక్కనే అయితే ఉంటుందన్నమాట. వీటి యొక్క వర్క్స్ వచ్చేసి అంబికా ఇన్ఫ్రా వాళ్ళు అయితే చేస్తున్నారండి. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి వచ్చేసి జడ్జీస్కి సంబంధించిన బంగ్లాలండి. అవి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూడొచ్చు. మొత్తం G+1తో అయితే కనిపిస్తున్నాయి. అలాగే E6 రోడ్డు కూడా మనకి చాలా వరకు పనులు అయితే పూర్తయినాయండి. ఇది మొత్తం 6 లైన్ల రోడ్డుగా అయితే వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట, చూడొచ్చు. అలాగే ఇక్కడ ఏదైతే ఈ డివైడర్లు ఉన్నాయో ఇక్కడ మట్టి అయితే పోస్తున్నారండి ఈ మొక్కలను అయితే నాటడానికి. ఆల్రెడీ మనకి రోడ్డుకి రైట్ సైడ్ చూసుకోవచ్చండి, ఇక్కడ మొక్కలను కూడా ఆల్రెడీ నాటారనమాట. రోడ్డుకి ఇరుపక్కల కూడా నాటుతున్నారండి. మంచి గ్రీనరీతో అయితే ఉంటుందన్నమాట ఈ రోడ్డు. ఒకసారి సీఎం గారి హౌస్ కూడా చూడండి ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. గ్లాసెస్ని అయితే అమరుస్తున్నారండి. చూడటానికి అసలు చాలా బాగుంది హౌస్ అయితే. ఇంకా కొంచెం వీలైతే క్లోజ్కి వెళ్ళి అయితే చూపిస్తాను, చూడొచ్చండి. ఈ వెనక పక్కే మనకి ఇంకొక హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. అది ఎవరిది ఏంటి అనేది మీకు తెలిస్తే ఒక కామెంట్ చేయండి, లేకపోతే నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. చూస్తున్నారు కదండి, మొత్తం వైట్ కలర్ పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు. బిల్డింగ్ సింపుల్గా చాలా బాగుందండి. G+1తో అయితే నిర్మిస్తున్నారనమాట. మొత్తం సీఎం గారి హౌస్ వచ్చేసి 3 ఎకరాల్లో నిర్మిస్తున్నారండి. 3 ఎకరాల్లో మనకు వచ్చేసి పబ్లిక్ కోసం ఒక మీటింగ్ హాలు, అలాగే సెక్యూరిటీకి సంబంధించిన ఒక హాలు, దాని తర్వాత G+1తో సీఎం గారి హౌస్ అనమాట. మనకు ముందు వైపు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. ఈ రోడ్లో మనకి చాలా N9కి సంబంధించిన రోడ్స్ అయితే కనెక్ట్ అవుతుందండి. మనకి E6 రోడ్డుకి అలాగే N సిరీస్ రోడ్స్కి మధ్యలో మనకి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్కి ఒక జంక్షన్ అయితే ఉంటుందన్నమాట. అంటే చూసుకుంటే మనకి N10 రోడ్డు E6 రోడ్డు జంక్షను, అలాగే N9 రోడ్డు E6 రోడ్డు జంక్షను, N11 E6 రోడ్డు జంక్షను, ఇలాగ జంక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదండి, ఇంకా కొంచెం క్లోజ్గా అయితే చూపిస్తున్నా సీఎం గారి హౌస్. ఇక్కడ మీరు చూసుకుంటే LPS లేఅవుట్స్కి సంబంధించి వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ఆ ముందు వైపు చూసుకుంటే. అలాగే ఇక్కడ చూసుకుంటే N10 రోడ్ అండి. ఇది వచ్చేసి మొత్తం N10 రోడ్ అనమాట. సీఎం గారి హౌస్కి పక్కనే అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనం E6 రోడ్డు చూసుకుంటే ఇక్కడ అనేది మనకి డివైడర్స్కి సంబంధించిన వర్క్స్, అలాగే మధ్యలో ఈ డివైడర్లో ఈ మట్టి పూల మొక్కలు నాటడం కోసం పోసే పనులు అయితే మీరు చూడొచ్చు మొత్తం. ఒకసారి ఇక్కడ నుంచి సీఎం గారి హౌస్ చూడండి వెనక పక్క ఎలా కనిపిస్తుందో. ఇక్కడ కూడా మనకి వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అక్కడ N10 రోడ్డుకి సంబంధించి. ముందు వైపు చూసుకుంటే మనకి మొత్తం ఈ కరెంటు కేబుల్ లైన్ వర్క్ అండి, అలాగే వాటర్ పైప్ లైన్ సంబంధించిన పనులు అన్నమాట. అలాగే ఇవి వచ్చేసి LPS లేఅవుట్స్కి సంబంధించి జరుగుతున్న పనులు. ఇక్కడ నుంచి నేను N9 రోడ్డు వరకు అయితే మీకు చూపించానండి. ముందు వైపు ఉన్నది వచ్చేసి N9 రోడ్డు, అలాగే మన సెక్రటరియట్ కూడా N9 రోడ్లోనే అయితే ఉంటుందన్నమాట. మనకి లెఫ్ట్ సైడ్ మందడం దగ్గర దాకా అయితే వచ్చేసామండి. ఇది మన వీడియో మరి మీకు నచ్చిందనుకున్నా, నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి.